మనం రియలైజ్ అవ్వము. పక్కన వాళ్ళు చెప్పినా పట్టించుకోం గానీ, మనలో 99% ఆఫ్ ది పీపుల్ కాలేజ్ అయిపోంగానే లెర్నింగ్ ఆపేస్తాం ఫస్ట్. దీని వల్లనే మనం చాలా విషయాల్లో యావరేజ్‌గా ఉండిపోతాం. నీ దగ్గర మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్ ఉండి, ఎక్కడికి వెళ్ళినా నువ్వు వాటిని క్యారీ చేస్తూ ఉంటే, నేను చెప్పే 6 హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవడానికి ట్రై చెయి. ఎంతో కొంత చేంజ్ కనిపిస్తుంది. నంబర్ 1 రోజుకొక సబ్‌స్టాక్ ఆర్టికల్ చదవడానికి ట్రై చెయి. ఇందులో ఎక్స్‌పర్ట్స్, ఫౌండర్స్, రీసెర్చర్స్, రైటర్స్ వాళ్ళకి తెలిసిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్‌ని షేర్ చేస్తారు. 5 మినిట్స్ ఏదో ఒక కొత్త ఐడియాని నేర్చుకోవచ్చు. నంబర్ 2 ఈ రీల్ చూసాకనో ఆర్ వాట్సాప్‌లో పెట్టే లైన్స్‌ని చదివి మోటివేట్ అయిపోయి అన్నీ ఒకటేసారి నేర్చుకోవాలని కాకుండా ప్రతి మంత్ ఒక కొత్త టాపిక్‌ని సెలెక్ట్ చేసుకొని 30 డేస్ దాని మీద ఫోకస్ చేయి. నంబర్ 3 ప్రతిరోజు ఏఐ టూల్స్ అండ్ ఏఐ న్యూస్ గురించి చూడటం మాత్రమే కాదు, ప్రాక్టికల్‌గా యూజ్ చేయడానికి ట్రై చేయి. లైక్ పీడీఎఫ్‌ని సమ్మరైజ్ చేయడం, ప్రెజెంటేషన్స్‌ని క్రియేట్ చేయడం ఆర్ ఈమెయిల్స్ రాయడం. ఫ్యూచర్‌లో యూజ్ అవ్వచ్చు. నంబర్ 4 ట్రావెల్ చేస్తున్నప్పుడు గానీ, వర్కౌట్స్ చేస్తున్నప్పుడు గానీ, సాంగ్స్‌ని వినే బదులుగా పాడ్‌కాస్ట్స్‌ని వినడానికి ట్రై చేయి. ఎక్స్‌పర్ట్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ జర్నీ అండ్ వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి చాలా నేర్చుకోవచ్చు. నంబర్ 5 మన ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేది మన ఎన్విరాన్మెంట్. సో, మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేయి. కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడే మన రియల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుద్ది. నంబర్ 6 మనకి ఆర్ ఇప్పుడే సక్సెస్ అవుతున్న వాళ్ళకి ఆర్ ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇంటెలిజెన్స్ కాదు, క్యూరియాసిటీ. హే! ఇది ఆల్రెడీ మనకి తెలుసుగా అనడం ఆపేసి, నేర్చుకోవడానికి క్యూరియాసిటీ ఉంటే కొత్త విషయాలు నేర్చుకోగలం. అండ్ చూసి వదిలేయకుండా ఇప్పుడే వెళ్లి ట్రై చెయి. ఫ్యూ మంత్స్‌లో ఏదో ఒక కొత్త చేంజ్ కనిపిస్తది.